ఆడపిల్ల పుడితే అమ్మ పుట్టిందని సంతోషించే కాలం పోతుందా? ఆడపిల్ల అంటే అక్కడి పిల్లనేనా? ఆడపిల్ల అంటే గుండెల మీద బరువని భావిస్తున్నారా? అమ్మ కూడా ఓ ఆడపిల్ల అని మర్చిపోయారా? ఆడపిల్ల ఆడపిల్ల స్పెషల్ ఎడిషన్కు స్వాగతం. భార్య సిగ్గుపడుతూ భర్తకు నీకో శుభవార్త అంటే ఆ వ్యక్తి ఎంతో సంతోషపడతాడు. అందున భార్య మొదటిసారి తల్లి కాబోతుందన్న మాట వింటే ఎగిరి గంతేస్తాడు. కానీ రాజమండ్రిలోని ఓ కరకశ తండ్రి ఆడపిల్ల పుట్టిందని కట్టుకున్న భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. చూస్తేనే ఎత్తుకొని ఆడించాలని అనిపించే పాపను కనీసం దగ్గర కూడా చేర్చుకోలేదు. ఆడపిల్ల పుట్టిందని కోడల్ని ఇంటికి రానివ్వకుండా అత్తమామలు అడ్డుకున్న సంఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లుకు చెందిన శైలజ రాణికి రాజమండ్రికి చెందిన సత్యనారాయణతో 2012లో వివాహమైంది. పెళ్లి సమయంలో 10 లక్షల కట్నంతో పాటు బంగారు ఆభరణాలు కానుకలు ఇచ్చారు. అనంతరం డెలివరీ కోసం శైలజ పుట్టింటికి వెళ్ళింది. అయితే ఆడపిల్ల పుట్టడంతో భర్త ఇంటికి తీసుకెళ్లకుండా కాలం వెళ్లబుచ్చసాగాడు. అల్లుడు కూతురు మీ కోళ్ళను మీ ఇయ్యకుడు మా ఇంటికి వచ్చారు. ఏదైనా ఉంటే మీరు రండి మాట్లాడుకుందాం అంటే ఏమన్నారో అమ్మగారిని అడగండి. నేను ఇందులో ఒక్క అబద్ధం అనేది ఏమీ లేదండి. ఆడు అసలు నాకు కనపడతలేదు. ఆయన ఏం చేసుకుంటా నెలుక్కుని కాపురం చేసుకోమన్నాడండి. ఆయన నా అల్లుడిని నెలుక్కోమన్నాడండి. కాపురం తీసుకొని నీ కూతురు కాపురం చేసుకోమన్నాడు. అమ్మగారు అన్నారండి వద్దయా తప్పు, నువ్వు రా రంగారావు నేను మాట్లాడతాను. మీరు చిన్న సంవత్సరాలు కాదు అందరూ తెలుసు మీరు అమ్మగారు అన్నారండి. ఇందులో అమ్మగారు ఎదురుకుండా మాట్లాడుతున్నాను. అమ్మగారు మాట్లాడలేదు. ఈలోగా సత్యనారాయణ ఉద్యోగ నిమిత్తం ఇతర ప్రాంతానికి వెళ్లిపోయాడు. అత్తమామలు కూడా ఉన్న ఇంటిని విడిచి వేరే ప్రాంతంలో మకాం వేశారు. భర్త కానీ అత్తమామ కానీ తనను తీసుకెళ్తారని ఆశించింది శైలజ. కానీ అటు నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఒంటరిగా చంటి బిడ్డతో రాజమండ్రి అత్తారింటికి చేరింది. ఇంటికి తాళం వేసి ఉండడం, భర్త అత్తమామ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందింది. చంటి బిడ్డతో పుట్టింటికి తిరిగి వెళ్లలేక స్థానికుల సహకారంతో అత్తారింట్లో కాపురానికి వెళ్ళింది. పసిపాపతో ఒంటరిగా ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న అత్తింటి వాళ్ళు తిరిగి వచ్చారు. కోడలిని ఇంటి నుంచి గెంటివేశారు. స్థానికంగా ఉండే ఆడపడుచు సహకారంతో
అత్తమామ ఇంటికి తాళం వేసి ఆటోలో జంప్ కాబోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆటోను అడ్డగించారు. శైలజకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. బిల్డింగ్ యాన్వర్ చేసుకుంటాం అప్పుడు ఎలా ఏడుతారో ఏడమనండి. పిల్లలు ఎలాగా కాపం చేసేట్లేదు. మా ఆస్తి మా బిడ్డగా ఆస్తి కావాలి అంతే. నాకేమో చదువెందుకంటున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను ఇంట్లోకి రానిచ్చేది లేదంటూ అత్తమామలు అడ్డు తగిలారు. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ నాయకులారు జక్కంపూడి విజయలక్ష్మి శైలజకు ఆసరగా నిలిచారు. ఆమె సహకారంతో అత్తింటి ఆరాలపై ప్రకాష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది శైలజ. అనంతరం ముందస్తు బెయిల్ సంపాదించామనుకుంటున్న అత్తమామల కోసం కొవ్వూరు పోలీసులు వచ్చారు. బెయిల్ పత్రాలు తమకు అందలేదని చెప్పి వారిని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. గొడవ ఎక్కడ జరిగితే కొబ్బరి చేయలేదు చెప్తారు కదా నీ కోడలు కదా అమ్మ నీ కోడలు కదా నీళ్ళకే తాళం పెట్టుకోవడం ఇంకా చాలా కదా. దీనిపై మాట్లాడేందుకు బాధితురాలు శైలజరాణి ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. శైలజ గారు నమస్కారం అండి. చెప్పండి మేడం. శైలజ గారు, పాపను చూస్తేనే ఎత్తుకొని దగ్గరకు తీసుకోలేనంత ముద్దుగా ఉంది. కానీ మీ అత్తారింటి వాళ్ళు కానీ భర్త కానీ దగ్గర తీసుకునే పరిస్థితుల్లో లేరు. హలో, మీ భర్తతో మీరు కాంటాక్ట్ లో ఉన్నారా? ప్రస్తుతం ఆయన ఏం చెప్తున్నారు మీకు? అసలు ఆయన ఈ మధ్యకాలంలో నాకు కాంటాక్ట్స్ లేరండి. అసలు ఏమయ్యారో కూడా తెలియట్లేదండి. ఆయన ఎత్తుకుని కాపురం చేసుకోమంటున్నారండి. అయితే శైలజ గారు ముందుగా చెప్పండి, మీరు అసలు అరేంజ్ మ్యారేజా లేకపోతే లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ అండి. ఎంత కట్న కానుకలు ఇచ్చారండి మీరు? 5 లక్షల దాకా ఇచ్చామండి. అయితే పెళ్ళైన కొత్తలో మీ భర్త ప్రవర్తన ఏ విధంగా ఉండేది మీతో? ఆయన బాగానే చూసుకునేవారండి. మా అత్తగారు మట్టుకు చాలా బాధపడి వచ్చారండి. నన్ను కూడా అలా పెడుతున్నానని చెప్తుందండి ఆవిడ. ప్రస్తుతం అంటే మీ అత్తమామలు కూడా మీతో ముందు, అంటే మీరు పాప పుట్టక ముందు అత్తమామలు కూడా మిమ్మల్ని వేధించారని చెప్తున్నారా మీరు ఇప్పుడు? అవునండి. ప్రెగ్నెంట్ అని మీకు తెలిసినప్పుడు మీ భర్త ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? అంటే ఆడపిల్ల కావాలా మగపిల్ల కావాలా అని చెప్పేసి మీ పైన ఏమైనా ఫోర్సబుల్ గా మాట్లాడడం కానీ ఏమైనా చేశారా? లేదండి. ఆయన ఏమనేవారు కాదండి. మా మామగారు మటుకు నేను కూడా అబ్బాయి పుట్టి సంతోషమే, అబ్బాయి కావాలనుకున్నదండి. అలాగని అమ్మాయి పుట్టారని నేను ఏమి వద్దనుకోలేదండి. మామూలుగా ముందు అబ్బాయి అయినా పర్వాలేదు అమ్మాయి అయినా పర్వాలేదు అనుకున్నా అండి. మా మామగారు మటుకు హాస్పిటల్లో అబ్బాయి పుడితే పోలవర్షంతో తీసుకెళ్ళేవాడిని, అమ్మాయి కదా ఇంక పుట్టింట్లో పడేరు అన్నారండి. ఇంక అప్పటి నుంచి అసలు ఎవరు రావట్లేదండి. అయితే శైలజ గారు, అంటే ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు స్కానింగ్ ఏమైనా చేశారా? లేదండి. చేయించలేదండి? లేదండి. అయితే పాప ఎప్పుడు పుట్టిందంటే, అంటే ఏ నెలలో పుట్టింది పాప? జూన్ 11, 2013 అండి. 2013. అయితే మరి పాప పుట్టిందన్న సమాచారం మీ భర్తకు అందిన తర్వాత ఎటువంటి సాకులు చెప్పారు, ఎటువంటి కారణాలు చెప్పారు మిమ్మల్ని తీసుకెళ్ళారు? ఆయన హాస్పిటల్కి వచ్చి చూసారండి. ఆయన వచ్చి 2 రోజులు ఉన్నాక మా అత్తగారు మా మామగారు వచ్చి గొడవ పెట్టి తీసుకెళ్ళిపోయారండి. అంటే కేవలం ఆడపిల్ల పుట్టిందని ఒకే ఒక కారణంతో వాళ్ళు మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వట్లేదు అంటారు. కట్నం కూడా స్టేటస్ సరిపోవట్లేదు అంటున్నారండి. అంటే ముందుగా కట్నం ఎంత కావాలని వారు అడిగారండి మిమ్మల్ని? వాళ్ళు ముందు మా పరిస్థితి, మేము ఇచ్చే స్థామతలో మా ఇల్లు అన్ని చూసుకుని చేసుకున్నారండి. తర్వాత ఏమో వాళ్ళ స్టేటస్ సరిపోము, వాళ్ళకి ఇది సరిపోవట్లేదు అది సరిపోవట్లేదు అని అస్తమానం అనేవారండి. అంటే పెళ్ళైనప్పటి నుంచే కట్న కానుకల కోసం, అదనపు కట్న కానుకల కోసం మిమ్మల్ని వేధించారు అని చెప్తున్నారు. అవునండి. అయితే మేము హైదరాబాద్ అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం అండి, కూకట్పల్లిలో. చెప్పండి. అక్కడ కూకట్పల్లి అపార్ట్మెంట్ అంతా నా క్యారెక్టర్ బ్యాడ్ అని మొత్తం అందరికి చెప్పేసి వచ్చాను. నువ్వు అక్కడికి వచ్చి చంపించడానికి మనుషులు పెట్టేసి వచ్చాను, నువ్వు ఇక్కడికి వచ్చావంటే అయిపోతావు అని బెదిరించేసి నిన్ను కేసు అయ్యేలాగా చంపుతాను బెదిరించేసి వెళ్ళిపోయారండి. నేను అపార్ట్మెంట్కే కాదండి ఎక్కడికైనా వస్తాను, ఏ తప్పు చేయలేదండి. అపార్ట్మెంట్ లో నేను ఆ చుట్టుపక్కల ఏదో అలా నవ్వడం తప్ప నాకు అంతకు మించి ఎవరితోనూ పరిచయం లేదండి. వాళ్ళందరితోనూ ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, ఫేస్బుక్ లో నావే చెడుగా అకౌంట్ క్రియేట్ చేసి మాడవచ్చు, నన్ను మొత్తం నీ పరువంతా తీసేస్తాను, నువ్వు నీ క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్తానని ఆమె బెదిరిస్తుందండి.
మీ ఆడపడుచు ఎక్కడ ఉంటారండి? అమ్మాయి చెన్నైలో ఉంటుందండి. చెన్నైలో ఉంటారు. అయితే ఈ ఆడపిల్ల పుట్టిందనే విషయంపై మిమ్మల్ని తను కూడా వేధించడం జరిగిందా? కట్నం ఎలాగో తీసుకురాలేదు, ఇంకా అబ్బాయి కూడా పుట్టలేదు కదా, ఇంకెందుకు తీసుకురాకుండా అనేదండి ఆ అమ్మాయి. మీ అమ్మ నాన్నలు ఏమంటున్నారండి? అంటే ఆడపిల్ల పుట్టిందనే ఒక కారణంతో అదనపు కట్నం కావాలని ఇంకా ఎక్కువ వేధింపులు చేస్తున్నారు. మీ తల్లిదండ్రులు ఏమంటున్నారు దీనిపై? ఎవరైనా ఇంకేమంటామండి, నన్ను పెట్టుకుని నేను చచ్చిపోదామని ఇంకేదో దిక్కులేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఉన్నానండి. నా పాపను కూడా చంపేస్తాను, నన్ను చంపుతానని బెదిరించేసి వెళ్ళారండి. నాకు ఏమైనా కానీ ఆల్వేనండి బాధ్యత. అయితే శైలజ గారు, అంటే మీ భర్త సత్యనారాయణ గారు ఉద్యోగ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అసలు నాకు ఏమీ తెలియదండి. మీడియా ద్వారా అయినా పోనీ ఆయన ఎక్కడైనా చూస్తే, నేను ఏమీ అనట్లేదు, పోనీ ఎక్కడికైనా రమ్మంటే వస్తాను, కూర్చుని మాట్లాడుకుందాం. ఆ పిల్లని తండ్రిగా ఆయన ప్రేమ అందించమని నేను కోరుతున్నానండి. ఆయన ఏ జాబ్ చేస్తారండి మామూలుగా? ఆయన ఉద్యోగం ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేశారు? హైదరాబాద్ లో చేసేవారండి. కంపెనీ ఏమైనా తెలుసా అండి మీకు పేరు? కార్డిస్ లో చేసేవారండి. ఓకే, దాని నుంచి రిజైన్ చేసి వేరే ఉద్యోగం నిమిత్తం వెళ్ళారని చెప్పారా మీకు? అవునండి, మా అత్తగారు మా మామగారు అయితే మాకు తెలీదు అంటున్నారండి. జాబ్ దగ్గర ఎంక్వైరీ చేస్తే అక్కడ రిజైన్ చేసి వెళ్ళిపోయారు అంటున్నారండి. ఓకే, మామూలుగా అయితే సత్యనారాయణ మీ భర్త మీతో సవ్యంగానే, అంటే ఎటువంటి బాధ పెట్టకుండా బాగానే చూసుకున్నారు అని చెప్తున్నారు. వాళ్ళ అమ్మగారు మాటని అప్పుడప్పుడు పెట్టేవారండి, కానీ ఆయన అంత బాగా ఎక్కువ పెట్టేవారు కాదండి. వాళ్ళ అమ్మగారి మాటని కొంచెం బాగా పెట్టేవారండి. అయితే మరి వేరే ఊరికి వెళ్ళారు మీ భర్త, మరి వీళ్ళు మీ అత్తమామ కానీ వీళ్ళందరూ వేరే ఊరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? దీనిపై మీకు ఏమైనా సమాచారం తెలుసా? అసలు ఏమీ తెలియదండి. వాళ్ళు సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఇంటికి వెళ్ళిన అపార్ట్మెంట్కి తాళం వేసేసి ఉంటుందండి. ఏమీ తెలియట్లేదండి. ఫోన్లు ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయండి. ఎప్పుడో మా ఊరు చేయగా ఎప్పుడుకో ఎక్కువ గంటలు మాట్లాడి పెద్ద మనుషులు రమ్మన్నారండి, వెళ్ళారండి. 9వ నెలలో పంపించమన్నారండి. పంపించాక మళ్ళీ పంపిస్తానని చెప్పాక మళ్ళీ పొలం కూడా అమ్మేదని తీసుకెళ్ళమన్నారండి. పొలం మనం ఇప్పుడు అవదని వాళ్ళు చుట్టాలు ఇంటికి వెళ్ళామండి. అది కాదు ఇంటికి వెళ్ళారు, మేము తీసుకెళ్ళాం అని అదొక వంక చూపిస్తున్నారండి. అయితే శైలజారాణి గారు, అంటే మీ అత్తమామలు అదనపు కట్నం ఇస్తే ఆడపిల్ల పుట్టినా సరే మిమ్మల్ని ఇంట్లోకి రాణిస్తామని చెప్తున్నారా? కట్నం ఒక్కటే వాళ్ళకి కావాలని చెప్తున్నారా? వాళ్ళు మేము తీసుకెళ్ళాం, మీ ఇష్టం వచ్చిన పని చేసుకో, మేము తీసుకెళ్ళాం, నీకు ఒక ఏమి అసలు ఆ పిల్లలు కానీ ఇల్లు కానీ చూడడం, కాల్సి ఇంకా చంపేస్తాం, పేరు తెచ్చుకుని బతుకుతాం అంటున్నారండి. వాళ్ళు మొహం మీద నేను అందరు ఎదురుగుండానే చుట్టుపక్కల అందరూ విన్నారండి, అలాగే చెప్పారండి. అందరు ఎదురుగానే చెప్పారు. వారికి ఏం కావాలంటే అదనపు కట్నమే కావాలా, లేకపోతే అమ్మాయి పుట్టింది కాబట్టి మీరు వద్దు అని చెప్తున్నారా వాళ్ళు? ఇంకా అసలు ఇంకా వద్దు అంటున్నారండి వాళ్ళు. మా అబ్బాయికి మాకు సంబంధం లేదు, మాకు అసలు మా అబ్బాయికి మాకు ఎటువంటి కాంటాక్ట్స్ లో నువ్వు ఆడ చూసుకోండి, మాకేం సంబంధం లేదు ఈ విషయం అని వేస్తున్నారండి. ఇప్పుడు అలాంటి పెళ్లి ఎందుకు చేశారంటే అసలు ఏం మాట్లాడలేదండి. మా అత్తగారు అయితే ఎన్ని బూతులు తిట్టిందోనండి. నీ మీద చెడు ప్రచారం చేసంతా వచ్చాను, అందరూ వచ్చి సాక్ష్యాలు చెప్తారు, అలాంటిదని ఇలాంటిదని. నేను ఎక్కడికి అమ్మాయినా వస్తానండి, అపార్ట్మెంట్ అంతా ఏదో అంటున్నాను. శైలజారాణి గారు, ఒక్క నిమిషము. మీ భర్త సత్యనారాయణ గారికి మీరు ఈ మీడియా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఒకసారి చెప్పండి ఆయనకి. ఆయన ఎక్కడున్నా సరే పాపను చూసి వచ్చి సమస్య ఏంటో కూర్చుని మాట్లాడాలని కోరుకుంటున్నానండి. పాపకి తన తండ్రి ప్రేమ అందించాలని కోరుకుంటున్నాను, అంతే తప్ప నాకు అతని మీద కక్ష లేదండి, ఏమీ లేదు. ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు, ఎందుకు కనిపించట్లేదు, ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం అవ్వట్లేదండి. మా అత్తగారు మా అమ్మగారు రాస్తున్నారు, ఆయన వెళ్ళిపోతున్నారు, ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదండి. అయితే శైలజ గారు, స్థానికుల సహకారంతో మీరు అత్తవారింట్లోనే ఉంటున్నట్టుగా తెలుస్తోంది. వారి సహకారం ఏ విధంగా ఉంది? అదేవిధంగా వాళ్ళందరూ కూడా చాలా బాగా చూసుకుంటున్నారని చుట్టుపక్కల ఏంటి అందరూ కూడా వాళ్ళందరినీ కూడా బెదిరించిందని, వాళ్ళు ఎవరిని ఇంట్లో అమ్మాయిని ఇంట్లోకి రానివ్వద్దు, ఆ అమ్మాయి మంచిది కదని అలాగని ఇలాగని వచ్చారంటే మిమ్మల్ని చంపేస్తానని అది ఇది అందండి. వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చిన పని చేసుకోమని ఒక సహకారం అందిస్తున్నారండి. శైలజ గారు, పోలీసులు ఏ విధంగా స్పందించారు? పోలీస్ కేసు పెట్టారండి. వాళ్ళు ముందస్తుగానే బెయిల్ తెచ్చుకోవడం వల్ల వాళ్ళు చాలా ట్రై చేశారండి. అడిగినా కదా మాకు తెలియదు, మేము కోర్టులో చూసుకుంటాం, కోర్టులో కేసు సంవత్సరాలు నడుస్తాయి కదా, అంతలోకి చంపేస్తాం అంటున్నారండి. చివరిగా మీరు ఒక్కటి చెప్పండి, సాక్షి ద్వారా మీరు ఎలాంటి న్యాయం కావాలని కోరుతున్నారు ఒక్కసారి చెప్పండి. ఆయన ఎక్కడున్నా సరే వస్తే నాకు అంతకన్నా ఏమీ వద్దండి, నేను అది వస్తే కోరుకుంటున్నానండి. నాకు పరిష్కారం ఏదైనా పర్వాలేదు, కానీ ఎక్కడున్నారు సరే దాచుకోకుండా బయటకు రావాలి, నేను అదే కోరుకుంటున్నానండి. ఓకే శైలజ. పాపను ఎత్తుకోమని ఇస్తే గెంటేసిందండి ఆవిడ, ఇసురేసిందండి. అసలు ఆవిడాడనండి, అసలు పిల్లలు ఎవరైనా ఇస్తుంటారు అసలు? అలాంటి అత్తగారు ఏ అమ్మాయికి జరగకూడదండి. తల్లిలాగా అన్ని చెప్పించుకుంటది, మోసం చేస్తారు. అసలు నిజంగా పిల్లలు ఇసురుతారండి, అసలు ఎవరైనా పిల్లల్ని చెప్పి ఇసురులా ఉందా? వాళ్ళ కూతురు సంతోషంగా ఉంటే చాలంటే, కూతురు పిల్లలు సంతోషంగా ఉంటే చాలండి, వాళ్ళలో కొడుకు బాధలు పడాలంటుందండి. వాళ్ళు పిల్లల్ని ఇసురేసినట్టు నా బాధల్లో ఆవిడ ఆ విషయంలో చాలా గట్టిగా శిక్ష పడాలండి.
సెంటికల్ ఇన్సూరెన్స్ కాల్స్ వచ్చిందండి ఆవిడ. శైలజ గారు చెప్పండి మేడం. ఓకే, ఇటువంటి బాధ ఎవరికి రాకూడదండి. ఏ ఆడపడుచు కూడా ఎటువంటి సమస్యలతో బాధపడకూడదు. నాకేం పరిష్కారం సమక్షంలో ఇక్కడ చచ్చిపోతానండి, మీడియా ఎదురుగుండా కూడా. నేను దానికి కూడా సిద్ధమేనండి. నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశారో అర్థం కావట్లేదండి. శైలజ గారు, మీ భర్త ఎక్కడున్నా ఈ కార్యక్రమం, ఈ స్పెషల్ బులెటిన్ కనుక మీరు చూసినట్లయితే ఆయన ఎక్కడున్నా కనుక మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం. మీకు సరైన న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సాక్షి తరపున. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డీటెయిల్స్ అందించినందుకు. థ్యాంక్ యూ. ఇది ఆడపిల్ల స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్ టు సాక్షి న్యూస్. ఆడపిల్ల